దేవా, ఈ విధానం బట్టి కూడా నీకు వందములు స్తోత్రాలు ప్రభా. ఈ దేవ ఉపవాస పాత్రలో అయినా అన్నిలో సహాయం తెచ్చమని పుస్తకైనా కూడా వచ్చిన 8 సంఘాలు బట్టి కూడా నీకు వందములు స్తోత్రాలు. సంఘం కూడా దీవించి ప్రోత్సాహం తెచ్చండి. అనేకులు రావాలి ప్రభావ. మధ్యలో ఉంటే వాళ్ళు కూడా క్షేమంగా నీ సన్నిహించే భాగ్యాన్ని కూడా దయచేయమని ప్రోత్సాహం తెచ్చండి. నా దాసుల కుటుంబం ద్వారా నిమ్మ కుటుంబ ప్రభావ ప్రణాళిక ప్రభావ ఉపవాస పాత్రలు మీ అంతా సహాయం తెచ్చమని ప్రోత్సాహం తెచ్చండి. మిగిలిన సంఘాల్లో ప్రభావ నీకు ఉపదేశమని ఉపవాస పాత్రలు అందరూ కూడా పాల్పొంది భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన. ఇంతవరకైనా పాడుదార మహింపరిచాం. నిన్ను కనపరిచిన విధానం కూడా నీకు వందముల స్తోత్రాలు. 8 సంఘాల కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసి ప్రభావ ప్రయాణంతో నుంచి సగాల్లో దేవా సంఘాన్ని చేర్చిన విధానం బట్టి కూడా నీకు వందముల స్తోత్రాలు. దేవా అధికారులైనా దేవా తోడుగా వచ్చి అన్నింటిలో సహాయం చేసిన విధానం బట్టి కూడా నీకు వందముల స్తోత్రాలు. ఇంతవరకు పాడుదార మహింపరిచాం. నేను కనపరిచిన విధానం బట్టి కూడా నీకు వందముల స్తోత్రాలు ప్రభావ. ఎందరో సోళ్ళ భాగ్యం ఇచ్చి ప్రభావ నీ సన్నిధిలో ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు వందముల స్తోత్రాలు. దాసం కూడా దైవజనం కూడా జ్ఞాపకం చేసుకొని ఆత్మలు సేవను దయచేయండి. మీరేనైనా ఆత్మను దయచేయండి. పరిశుద్ధ ఆత్మను నడిపించినైనా నీ వాక్యం చెప్పుకోవాలి. ధ్యానం దయచేయమని ప్రార్థన వెనకాల చెవిని గ్రహించవత దయచేయమని నీకేకంతా ప్రవారిపించుకొని ఏసునామన్న ప్రార్థించి అడిగి వెళ్ళినవు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో కొన్ని మనకందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటి అని అంటే, ప్రతి సంవత్సరం కూడా మరి వీరు ఉపవాస ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు. అవసరమా అన్నటువంటి ప్రశ్న రావచ్చు మీకు. దానికి జవాబుగా మరి ఆనాడు బాప్తిసమిచ్చు యోహాను యొక్క శిష్యులు యేసయ్యను అడిగారు. ఇది వీటి చెప్పిన తర్వాత మనకు వేరే సహోదరుడు వచ్చి ఉపవాస ప్రార్థన గురించి వాక్యం చెప్తారు. ఈ ప్రశ్నకు ఒకసారి యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15. మత్తయి సువార్త. అప్పుడు యోహాను బాప్తిసమిచ్చు యోహాను శిష్యులైన యేసయ్య దగ్గరకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని అడిగారు. ఎవరిని? యేసు ప్రభువుని అడిగారు. అందుకు యేసయ్య ఏం సమాధానం చెప్తున్నాడో చూడండి. దీనికి ఏం కారణమయ్యా, ఎందుకు అలా చేయరు? మేము చేస్తున్నాం. పరిసయ్యులు వాళ్ళు మహామేధావులు, వారు కూడా తరచుగా ఉపవాసం చేస్తున్నాము, మరి మీరు ఎందుకు చేయరు మీ శిష్యులు అనని వారికి డౌట్ వచ్చింది. ఈనాడు కూడా చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. ఏంది ఉపవాస ప్రార్థన చేసేది? సంవత్సరమునా? అంతేకాదు మరి సంఘాల్లో కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కారణం ఏమిటి అని మరి బాప్తిసమిచ్చు యోహాను దగ్గర ఉన్నటువంటి శిష్యులు యేసయ్యని అడిగారు. దానికి యేసయ్య ఏం సమాధానం చెప్తున్నాడో చూడండి. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలములో పెండ్లి ఇంటి వారు దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడిన తరువాత వస్తాయి, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. కారణం చెప్పేశాడా లేదా యేసయ్య? ఇప్పుడు పెండ్లి కుమారుడు మన మధ్య ఉన్నాడా? పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు ఆయన. మనం ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నాం. వధువు సంఘం, మనం పెండ్లి కుమార్తె తయారవుతున్నాం. కాబట్టి మనం సిద్ధపడుతున్నాం కనుక యేసయ్య చెప్పాడు, ఇప్పుడైతే నేను మీ మధ్యనే ఉన్నాను కాబట్టి ఎవరు ఏడ్చి ప్రలాపించి లేక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. ఎంత మర్మంగా గర్భంగా చెప్పాడో చూడండి. నేను వెళ్ళాల్సిన దినం వస్తుంది. ఆ దినాన నేను సిలువ వేయబడతాను, నా రక్తాన్ని కారుస్తాను, తర్వాత ప్రాణం పెడతాను, 3వ దినాన నేను మృత్యుంజయుడిగా వెళ్ళిపోతాను. మరి అప్పుడు తర్వాత వారు ఉపవాసం ఉండి ఏం చేయాలి? పెండ్లి చెయ్యాలి.
అది అక్కడ చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమారుడు సిద్ధపడి ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే దినము, వచ్చే రోజు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యేసయ్య చెప్పిన రీతిగా ఉపవాసం ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సత్యాన్ని గ్రహించండి. ఎవ్వరు కూడా విసుకోబాకండి. ఉపవాస ప్రార్థన అంటే అబ్బా 2 గంటలు 3 గంటలు అయిపోద్దే, నేను షుగర్ ఉందే, నాకు బీపీ ఉందే అని బాధపడబాకండి. ఉండటం వలన దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. అందుకే మా సంఘ పెద్దలకైనా, సేవకులకైనా, సంఘస్థులకైనా ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు. చూస్తారా? ఆ బాధ్యత కూడా చెప్పి మనం వాక్యంలోకి వెళదాం. చూడండి నాతో పాటు యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమి రాయబడి ఉందో? యోవేలు గ్రంథం, ఉపవాస దినము ప్రకటించుడి, ప్రతిష్ఠించుడి, ప్రతి దినము. ఏమో వ్రత దినం కదా అది. వ్రత దినాన్ని యెహోవాను బతిమాలుకొనుటకై చూడండి ఎవరెవరు సమకూర్చాలంట? పెద్దలను, దేశంలోనున్న జనులందరినీ మీ దేవుడైన ఎక్కడ దేవుని మందిరములో సమకూర్చటం. ఇది మన బాధ్యత. మీరేమన్నా తిట్టుకోండి, ఏమైనా అనుకోండి, ఇది దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఇందాక చెప్పింది ఆజ్ఞ, ఇప్పుడు చెప్తున్నది బాధ్యత కదండి. అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూడండి ఏమి రాయబడి ఉందో. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలంటే కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా, చూసారా, మనఃపూర్వకంగా ఉపవాస ప్రార్థన ఉండాలి. అర్ధరహిత సగం సగం మనసుతో కాదు, మనఃపూర్వకంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. అవును, దేవుడు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు, నా కుటుంబంలో ఉన్న అవసరతలన్నిటి కొరకు నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి అన్నటువంటి సిద్ధపాటుతో రావాలి ఈ దినాన మనం. మాకున్న ఆశ కూడా అదే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ కుటుంబంలో ఏముందో, నీ వ్యక్తిగతంగా ఏముందో కదండి, నీ యొక్క ఉద్యోగంలో ఏముందో, నీ వ్యాపారంలో ఏముందో, నీ బిడ్డల విషయంలో ఏముందో, నీ ఆరోగ్య విషయంలో ఏముందో అన్నీ కూడా మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అర్థమైందండి? అంతేకాదు, మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రియరా, ఇలాగూ ప్రతిష్ఠ బాధ్యత కలిగి ఆ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఆయన సెలవిస్తున్నాడు గనుక ఈ 2 గుర్తు చేసుకోండి. పెండ్లి కుమారుడు మన మధ్య ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పెండ్లి కుమారుడు ఎత్తబడ్డాడు, ఆయన వచ్చే లోపల మనము ఏ దాంట్లో ఉండాలి? ఉపవాస ప్రార్థనలో ఉండాలి. రోజునయ్యా అంటే రోజు అని కాదు, కానీ నీకు వీలున్నప్పుడల్లా, ఇదిగో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మీరు అలాగా దేవుని సన్నిధిలో మీ అవసరతలన్నీ కుమ్మరించుకుంటే దేవుడు ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనఃపూర్వకముగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయండి. అదే ఈ సంవత్సరంలో మొదటిగా ప్రారంభించబడినటువంటి ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగూ మరి మీకు ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. అదేవిధంగా మన బాధ్యత కూడా ఇప్పుడు తెలిసిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సిద్ధపడండి. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు ప్రేమరాజు అన్న మరి దేవుని వాక్యాన్ని, ఉపవాస ప్రార్థన గురించి చెప్తాడు. ఆ తర్వాత అందరము కూడా మరి దేవుని సన్నిధిలో మన అవసరతల కొరకు మరి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత ఈ 4 పెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు నామములో
ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి ఉపవాస ప్రార్థన కూడికకి కూడి వచ్చిన మీకందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ప్రభు సన్నిధిలో ముందుగా ఒక విన్నపము ఏంటంటే, దయచేసి వింటున్నారో లేదో, మన సెల్ ఫోన్లు ముఖ్యంగా మనము సైలెన్స్లో పెట్టుకుంటే చాలా మంచిది. తప్పకుండా ఈ మాట మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే మన వాక్యానికి అడ్డు రాకూడదు. మన దేవుని మాటలో వినేదానికి వచ్చిన ఈరోజు ఉపవాస ప్రార్థనలో. అందుకే మనము ముందుగా, అంటే నువ్వు పెట్టుకున్నావా లేదా అని అంటారు, పెట్టుకొని ఉన్నాను ముందుగానే, మందిరంలోకి వచ్చినప్పుడు పెట్టేశాను. ప్రభు సన్నిధిలో మరి యొక్క దినమందు దేవుని మాటల్లో చక్కగా దేవుడు ఈరోజు సిద్ధపరిచిన ఈ మాటలు మనము శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. ముందుగా ఒక చిన్న పాట పాడుకుందాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచి పెడతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచి పెడతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్లో ఈ బంధులో నేను చుట్టి ముట్టినాను, ఇక్కట్లో ఈ బంధులో నేను చుట్టి ముట్టినాను. ప్రియుడు నేను చేరదీసిన ఆనందము కాదా? ప్రియుడు నేను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయవేళ ఎంత సంతసము, జీవ కిరీటం మోయవేళ ఎంత సంతసము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడుకునియాడు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడుకునియాడు. జీవ కిరీటం మోయవేళ ఎంత సంతసము, జీవ కిరీటం మోయవేళ ఎంత సంతసము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు విడచి పెడతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచి పెడతాడా? సోలిపోవలదు మనసా,
సోలిపోవలదు, సోలిపోవలదు, మనసా సోలిపోవలదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి సమయంలో మనము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు సిద్ధపరిచింటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మాటలు మనము శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. భక్తుడు అంటే ఇర్మియా రాసిన 36వ అధ్యాయము, పేజీ నెంబరు 660. మొదటి వచనము చదువుకుందాం. యోధా రాజైన యెషయా కుమారుడుగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా మాటలన్నిటినీ దానిలో వాయము. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, కృపామయుడా, యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవ, మా మంచి కాపరివి, మా ప్రాణ ప్రియుడా, నీకే స్తోత్రం తండ్రి. నాయనా, ఇదిగో ప్రభా, గడిచిన సంవత్సరంలో నైనా ఈ యొక్క మడువురు నుంచే నైనా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రారంభించుకొని ఎంతగానో మా పట్ల తోడుగా ఉండి నీ దక్షిణాస్తం నుంచి మమ్మల్ని కాపాడి మరొక సంవత్సరంలోకి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి నైనా ఇదిగో తండ్రి, ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ మొదటి ఉపవాస ప్రార్థనకి నీ బిడ్డలందరినీ కూడా నైనా ప్రార్థనతో నైనా సిద్ధపరిచి నడిపించి నీకు స్తోత్రం తండ్రి. నైనా ఇదిగో ప్రభా, నీ నామములో నా తండ్రి నైనా మాతో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి నీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు కూడా త్వరపెట్టి నీ సన్నిధానికి నడిపించినైనా తండ్రి, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. దైవ సేవకులనే తమి సహోదరులు యవనస్తులను ప్రతి ఒక్కరి నీ కృపలోనైనా నీ సన్నిధానికి నడిపించి నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ సన్నిధానంలో నా తండ్రి ఈ మొదటి ఉపవాస ప్రార్థన నీ నామములో కలిగినట్టుకునైనా నీవేనైనా మాకు తోడున్న దేవుడు, నువ్వే మాతో మాట్లాడుచున్న దేవానికి స్తోత్రాలు. చెవులో వారు విన్నవారు నన్ను వినుగా కానీ సెలవిచ్చిన దేవా, ఇదిగో తండ్రి నైనా శ్రద్ధగా నీ మాటలు వినే మనసును వినే జ్ఞానం మాకు దయచే తండ్రి. నైనా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిగో నీ పక్షముగా నిలబడ నీ దీనదాసుడు కూడా నీ పరిశుద్ధాత్మతో నడిపించు నాయనా మాట్లాడుతున్న దేవుడు నీవే ప్రభా. ఆయన నీ దాసుడు కావాల్సిన సమయోచిత జ్ఞానం ఇచ్చి చక్కగా నడిపించు నీకు అప్పగించుకుంటూ ఇదిగో నీ సన్నిధిలో ఇంతవరకు పాటలు పాడిన బిడ్డలు మరి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఈ కూడికంతలో నాని మాకు తోడుగా ఉండి నీ సన్నిధి నాని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ప్రభు సన్నిధిలో ఈరోజు యొక్క ఉపవాస ప్రార్థనలో మనము సోలిపోకూడదు. పాట విన్నాం మొదట. ఏ విషయంలో మనం సోలిపోకూడదు అంటే కుంగిపోకూడదు, నిరాశ చెందిపోకూడదు, ధైర్యంగా ఉండాలా. ఎందుకంటే మనము ఆయన రక్తములో కడగబడిన బిడ్డలం కనుక ఆయన సొత్తైన జనాంగం మనం. మరి ఏ విషయంలో మనము సోలిపోకుండా ధైర్యంగా ఉండాలి. మనం గడిచిన సంవత్సరంలో మనం చేసిన ప్రార్థనలో ఎంత విజయం ఇచ్చాడో అది మన కల్లార దేవుడు చూపిస్తున్నాడు పిల్లరా. అందుని బట్టి ఈ సంవత్సరంలో కూడా ఈ మొదటి ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకుంటున్నాం కనుక ఇంకా అనేక గొప్ప కార్యాలు దేవుడు పోయిన సంవత్సరం కంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు మన పట్ల. అందుకని దేవుని సన్నిధిలో మరి యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు సిద్ధపరిచి ఈ యొక్క మరి ఇర్మియా గ్రంథము నుండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు పిల్ల. అందుకని ఏమంటున్నాడు అంటే 3వ వచనంలో, నేను యూదా వారికి చేయునుద్దేశించి కీడునంతటిని గూర్చి వారు విని వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. మరి దుర్మార్గతను అంటే గడిచిన సంవత్సరంలో మనము
2025 సంవత్సరంలో మనము దేవుని మందిరముకు ఎన్నిసార్లు మనము సాకులు చెప్పి విడిచిపెట్టేశాము, దుర్మార్గులముగా అబద్ధకులముగా మోసము చేస్తూ పిల్లరా దేవుని సన్నిధికి రాకుండా విడిచిపెట్టిన వారు. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. పిల్లరా, నేను యోధా వారికి చేయనుద్దేశించు కీడు అంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. అంటే ఈరోజు మనము పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో దేవునికి ఏం చేయాలి? మనము మొర్ర పెట్టుకోవాలా. ఏం చేయాలంటారు? మొర్ర పెట్టుకోవాలా. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో మొర్ర పెట్టుకోవాలా. ఉపవాసం ఉన్నవారు కొంతమంది ఉంటారు ఇక్కడ, మరి ఉపవాసం లేని వారు ఉండారేమో. మరి అందరము కూడా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకునే వారు ఉండాలి పిల్లరా. అందుకని దేవుని సన్నిధిలో మరి అలాంటి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మరి ఉండాలంటే మరి 6వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి యెహోవా మందిరములో చదివి వినిపించుము. నేను చెప్పిన ఈ పుస్తకములోని మాటలను చదివి వినిపించుము అని ఇరిమియా భక్తుడు ద్వారా సెలవిస్తున్నాడు పిల్లరా. అందుకని దేవుని సన్నిధిలో కాబట్టి నీవు వెళ్ళి ఉపవాసమున దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినిపించమని సెలవిస్తున్నాడు పిల్ల. అనేక మంది మనము దేవుని సన్నిధిలో మనము మరి దేవుని బిడ్డలముగా చెప్పుకుంటూ దేవుని పేరు పెట్టుకుంటూ దేవుని సన్నిధికి మనము మరి బలహీనమైపోతున్నాం. మనం దేవుని సన్నిధిలో పిల్ల మరి అలాంటి వారిగా ఉండకుండా దేవునికి ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలంటే మరి 7వ వచనంలో కూడా ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో. ఒకవేళ వారి విన్నపములను దేవుడు ప్రతి ఒక్కరి విన్నపములు దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరిది వింటాడు పిల్లరా. అందుకని దేవుని సన్నిధిలో ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో. ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో. ఒక చెడు మార్గములు మనలా ఉంటాయి, అనేక చెడు మార్గములు. ఏదో నేను ఇప్పుడు చెప్పాను కదా, దేవుని సన్నిధిగా మనం అనేక సార్లు సాకులు చెప్పేస్తుంటాం పిల్లరా. జ్ఞాపకం. ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా అనేక మంది సాకులు. ఈ రోజైతే భయంకరంగా పశువులకు రంగులు వేసుకోవటం, వేసే రక్తంలో కడగబడిన వారే స్థితిలో ఉన్నారు. భయంకరమటి వాకిట్లో ముగ్గులు వేసుకోవటం, రంగులు వాళ్ళు వేసుకున్నారే, మనం కూడా వేసుకున్నాం. జారిపోతున్నారు, విశ్వాసములో నుండి పడిపోతున్నారు. అందుకనే దేవుడు ఒకవేళ వారి యొక్క విన్నపంలో దేవుడు ఆలకించి అనుకూలమైన తమ చెడు మార్గం విడుచురేమో. నిజముగా ఉగ్రతయు యెహోవా ప్రకటించుచున్నాడని సెలవిచ్చును. యెహోవా ప్రకటిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో అలాంటి వారముగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి పిల్లరా. దేవుని చేతుల్లో మనం నాజీరే చేయబడే వారమై, అంటే నాజీర్ అంటే సమర్పించబడిన వారము, యేసయ్య రక్తంలో కడగబడేవారు, రోషము కలిగిన వారముగా ఉండాలా. ఈ యొక్క 2026 సంవత్సరంలో పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో మనము ఎంతో జాగ్రత్తగా భయముతో ఉండాలా. అందుకనే దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలి. ఏమంటున్నాడు 9వ వచనంలో? యోధా రాజైన యెహోయా ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలను ప్రజలందరూ యోధా పట్టణములో నుండి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసం సాటించినారా? మన సంఘములో సహోదరులారా, ప్రతి ఒక్కరూ సాటించినామా? సాటిస్తున్నాం. చెతపడండి. 2026 సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థనకే సాటించినాం. అయినా కూడా మన చెవులు వినబడుకుంటూ పోతున్నాయి.
చెవులు. పిల్లరా, అందుకని ఇక్కడ ఏ మాట అన్నాడు పిల్లరా, యెహోవా పేరట ఏమంటున్నాడు ఇక్కడ, ఆ ఆ యెహోవా మందిరములో లిఖికుడైన షాపాను కుమారుడైన గేమార్య ఆ, 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 ఉమ్, ఆ, ఆ. దేవుని సన్నిధిలో మనం ఉపవాసములో ఈ మొదటి సంవత్సరంలో మనం వచ్చినాం. ఎందుకని? మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మనం అందరం వర్ధిల్లాల దేవుని సన్నిధిలో. ఇంకా ఈ సంవత్సరంలో గడిచిన సంవత్సరం కంటే ఇంకా గొప్ప కార్యములు దేవా జరిగించాలని ఆయన అని మనము ఎంతో ఆసక్తితో వచ్చినాం మనం దేవుని సన్నిధికి. అందుకని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఉపవాసంలో కలిగి ఉండాలంటే దేవుడు ఇక్కడ మాట అంటున్నాడు పిల్లరా. అందుకని అదే అధ్యాయము 17 వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. మరియు ఆ ఆ ఆ ఆ ఎట్లు రాసిదివి, అది మాకు వారడుగా, ఇవన్నీ ఎట్లా రాసావా నువ్వు ఈ గ్రంథములో అని అడుగుతుంటే దేవుని సన్నిధిలో ఆ తర్వాత ఏమన్నామా, బారూకు ఆ ఆ ఆ ఆ దేవుని మాటలు నోట నుండి దేవుని మాటలు అలాగా ఈ పుస్తకంలో రాశానని సెలవిస్తున్నప్పుడు, అందుకని దేవుని సన్నిధిలో మనం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని ఎంతగానో మనము బతిపులాడుకునే వారం ఉండాలి. దేవునికి మనము మొర్ర పెట్టుకునే వారం ఉండాలని దేవుని సన్నిధిలో సెలవిస్తున్నాడు పిల్ల. అందుకని దేవుని సన్నిధిలో మరి ఇక్కడ సెలవిచ్చిన ఈ మాటలను మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఏమంటున్నాడు? యోవేలు ప్రకటిస్తున్నాడు. మత్తులారా, మత్తులుగా ఉన్నాం మనము, వినట్టుగా ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో సెలవిచ్చిన ప్రకారముగా నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. వినట్టుగా ఉంటున్నారు. వాక్యమును బోధిస్తుండగా, ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తుండగా వీటిగా. అందుకని ఇక్కడ మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. కన్నీరు విడవండి. మనం అందరం కన్నీరు విడవాలా దేవుని సన్నిధిలో. ఒక ఆత్మ రక్షించబడాలంటే మనము కన్నీరు విడవాలా. కన్నీరు కారకుంటే ఆత్మ రక్షించబడనాటికి అసాధ్యమే. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. కన్నీరు విడవాలా దేవుని సన్నిధిలో. అందుకని దేవుని సన్నిధిలో తర్వాత ఏమన్నాడు? చేయువారులారా రోదనము చేయుడి. ద్రాక్షారసం పానము చేయువారులారా దేవుని సన్నిధిలో రోదనము చేయండి, వేదనము చేయండి, ప్రార్థన చేయండి, మొరపెట్టండి, కన్నీళ్ళు కారవండి దేవుడు సెలవిస్తున్నాడు పిల్ల. తర్వాత ఏమన్నాడు ఇక్కడ 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 8వ వచనంలో, పెనిమిటిపోయిన యవ్వనరాలు పెనిమిటిపోయిన, ఎవరో పెనిమిటిపోయిన అంటే ఒక యవ్వన స్త్రీ తన భర్త పోయినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుంది? సంతోషిస్తుంటుందా? గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అంటే భర్తని ఎంతగానో ప్రేమించిన ఆ స్త్రీ ఎంతగా గుండెలు బాదుకొని ఏడుస్తుందంటే అంత భయంకరంగా ఉంటది. అయితే నీవు నేను కూడా మన తండ్రికి అలాంటి ప్రార్థన ఉండాలి. ఒక పెనిమిటి పోయినటువంటి స్త్రీ ఎలాగ కన్నీళ్లు కార్చి మొరపెడుతుందో అయితే దేవుని సన్నిధిలో నీవు నేను కూడా అలాంటి ఉపవాస ప్రార్థనలు కన్నీళ్లు కార్చే వారముగా ఉండాలి. దేవుడి ఇక్కడ పెనిమిటిపోయిన యవ్వనరాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. అంగలార్చాలా దేవుని సన్నిధిలో. అలాగ అంగలార్చు అంటే అలాగ రోదనము చేయి దేవుని సన్నిధిలో. మూలుగు, నీ మూలుగు దేవుడు వినాలా. దేవుని సన్నిధిలో ఉంటుందా నీ మూలుగు? దేవుని సన్నిధి దేవుడు ఇష్టపడుతున్నాడా? నీ మూలుగు, నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడా?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. అందుకనే దేవుని సన్నిధిలో అలాంటిది మనం దేవుని సన్నిధిలో కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు పిల్ల. అందుకనే పైన కూడా అదే అధ్యాయం సెలవిస్తున్నాడు. ఇక్కడ 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చాలా, రోదనమ చేయండి, ప్రార్థన చేయండి, మూలుగుతో ప్రార్థన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ ఏం సెలవిస్తుంది? వచ్చరి చెప్పు చౌకము కాని మూలుగులతో మన సహాయం చేసినడు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కనుక చౌకము కాని మూలుగులతో విజ్ఞాపన చేయాలి. మన ఆత్మ మూలుగు చూడాలి పిల్లరా. ఆత్మ మరపెట్టాలి దేవుని సన్నిధిలో మూలుగుతో. అలాంటి మూలుగుతో ఇక్కడ ప్రార్థన చేయమని చూడండి. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. బలిపీఠం వద్ద అంటే ఎక్కడ బలిపీఠం ఉంది? నువ్వు కూర్చున్న కాడే బలిపీఠం అది. నీ ఇల్లు కావచ్చు, నీ మందిరము కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసిన అది ఆ యొక్క ఆవరణం నీ బలిపీఠం అది. నువ్వు దేవుడు ఏర్పరిచిన బట్టి బలిపీఠం అది. నువ్వు అంగలార్చు నువ్వు ప్రార్థనలో పిల్లరా. అటు అంగలార్చాలి దేవుని సన్నిధిలో. అలాంటి అంగలార్పును దేవుడు వినే దేవుడే ఉన్నాడు పిల్లలు మన పట్ల. తర్వాత ఏమంటున్నాడు? నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతా గడుపుడి. రాత్రంతా గడుపు దీని సన్నిధిలో. ఎవరి కోసం గడుపు అంటున్నాడు? నీ కోసం, నీ పిల్లల కోసం గడుపు. రాత్రంతా గడుపు. అయ్యో గడిచిన సంవత్సరం అంతా నా కుటుంబంలో ఇంకా వారికి మార్పు రాలేదు నాయనా, ఈ సంవత్సరం వారికి మార్పు దయచేయి, మార్పు దయచేయి. వారు కనువిప్పు తెరువు నాయన, వారు మనోనేత్రము తెరువు నాయన. ఒక్కసారి నా ప్రార్థన, నా రోదన ఆలకించు తండ్రి అని నువ్వు రోధించాలా దేవుని సన్నిధిలో, అంగలార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. అంగలార్చు. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటున్నాడు. 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవా బలిపాల్గొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చడే. దేవుని సన్నిధిలో పిల్లరా 14వ వచనంలో ఇందాకే మనం ఈ మాటలు విన్నాం పిల్లరా. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించినామా? ప్రకటించినామా? దేవుని సన్నిధిలో ప్రకటించినాం. అయినా కూడా ఎలాగ పోయి పిలుస్తుంటే రావాలా ఈరోజా? పిల్లరా చూడండి, సాకులు చెప్తున్నారు, కళ్ళు ఉంచుకుంటున్నారు. ప్రార్థనకి రమ్మంటుంటే ఇలా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధి అంతగా దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నారు అనేక మంది. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది పిల్లరా. దేవుని సన్నిధికి ఈ యొక్క 2026 మా సంవత్సరంలో ఈ మొదటి ఉపవాస ప్రార్థనకి రాకుండా మానేస్తున్నారు. సాకులు చెప్పేస్తున్నారు, సాకులు పిల్లరా. జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనము అలాంటి వారముగా కలిగి అంగలార్చే వారము కూడా, వారి కొరకు మనం ప్రార్థన చేసేవారం ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక మాట అన్నాడు. అదే మరి ఇక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అన్నాడు. మీ దేవుడైన యెహోవాకు కరుణా వాత్సల్యము కలిగిన వాడు మన దేవుడు. శాంతమూర్తినైనా కరుణగల దేవుడు మన పట్ల. గడిచిన సంవత్సరంలో ఎంతగానో మనం ఆయన అరిచేతులు మనల్ని నడిపించిన వాడు ఆయన, మనల్ని కరుణగల. మరి ఈ సంవత్సరంలో కూడా ఆయన అరిచేతులలో మనం ప్రేమించి నడిపించే దేవుడు ఉన్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు పిల్లరా. అందుకని ఇక్కడ ఈ మాట అన్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యధిక కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపంతో కనుక కాక మీ హృదయములను చింపుకొని
మన హృదయంలో చింపుకోవాలా. అంటే చింపుకోవటం అంటే రోదనముతో అంగలార్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి పిల్లల. అలాగ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలంటే యెషయా భక్తుడు ద్వారా ఇక్కడ ఒక మాట ఉన్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా చూడండి పిల్లలు, ఏమన్నారు చూడండి. మరి మనం కూడా అట్లా అన్నామా? ఆ ఉద్దేశం మనలో ఉండకూడదు. నువ్వే ఉపవాసం ఉండగా ఎందుకు చూడవయ్యా అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ, 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 ఎందుకు లక్ష్య పెట్టవు నీవు అందరూ? ఈ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు, ఈ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. అవును పిల్లరా, ఈ ఉపవాస దినాన పనివారి చేత మనము కఠినమైన పని చేయిస్తుంటాం. అలాంటివి ఉండకూడదు. ఆదివారం కూడా చేస్తున్నారు. ఆదివారం పరిశుద్ధ దినమందు, ఆరాధన దినమందు దేవుని మందిరముకు రాకుండా ఆదివారిని కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆదివారం లేదు. ఎవరోళ్ళా? యేసయ్య రక్తంలో కడగబడిన వారే ఆదివారాన్ని తిరస్కరించేస్తున్నారు. ఆదివారం లేదు అని వేస్తున్నారు. వాళ్ళే చెప్పేస్తున్నారు అన్నిటికీ ఆదివారం లేదయ్యా, పనికి పోవాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో అలాంటి వారముగా ఉండకూడదు. దేవునికి నాజీరు చేయబడిన మనము దేవునికి నమ్మకం వారముగా ఉండాలా, ఒక బలాటి వారముగా. అందుకని దేవుని సన్నిధిలో ఇక్కడ ఈ మాట ఉన్నాడు పిల్లల. తర్వాత ఏమన్నాడు? మీరు కలహమాడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముదురు. కలహమాడుచు ఒకరి పట్ల ఒకరు గుద్దులాడుచుకుంటూ వాదులేసుకుంటూ తిట్టుకుంటూ ఉపవాసము దినాన అలాంటి వారముగా ఉంటాం. ఉండకూడదు. ఎంతో నెమ్మదిగా ఉండాలి. ఉపవాసం అంటే పక్కవారికి గది అవుపడేది మన ఉపవాసము. పక్కవారికి కనిపించి ఉండాలంటే మనం ఏం చేయాలా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో సెలవిచ్చిన ఉపవాస ప్రార్థన గురించి నీ తల అంటుకొని అలాంటి ఉపవాసం ఉండాలన్నాడు. పక్కవారికి గది మనకు కనిపించాలి. నీ మొహము కడుక్కో. నీ ఉపవాసం ఉండవా? నువ్వు మొహం కడుక్కొని, నువ్వు మొహం కడుక్కుంటే ఎదుటి వారికి ఉపవాసం కనిపించదు. నువ్వు మొహం కడుక్కోపోయినావా నీ మొహం అంతా ఎట్టుంటుంది తెలిసినా? కోలమాకుంటే అక్క ఇట్టున్నావా అని అంటారు. అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఉపవాసం ఉన్నా నేను అని అంటాం. కానీ అదే నువ్వు మొహం కడుక్కొని నువ్వు ఉన్నావనుకో, నీ మొహంలో ఉపవాసంలో ఉండవని పక్క వారికి తెలియదు. అంటే నీ ముఖంలో అంత ఆనందంగా ఉంటుంది పిల్లరా. నీ తలకి సౌరు అంటుకోవాలా. అలాంటి ఉపవాసం కలిగి ఉండాలండి దేవుడు. అందుకని దేవుని సన్నిధిలో ఇక్కడ ఈ మాటలు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు. కలహపడుచు అనేక మందిలో గుద్దులాడుచు వ్యవహారాలేస్తూ గొడవలేస్తూ అనేక మందితో మనం ఉంటాం పిల్లరా. అలాంటి ఉపవాసం ఉండకూడదు పిల్లరా. దేవుని సన్నిధిలో మనము ఎంతో జాగ్రత్త భయముతో ఉండాలి. ఉపవాసం అంటే పక్క వారికి కనిపించేట్టుగా ఉండకూడదు మన ఉపవాసం. కొంతమంది అయితే ఉపవాసంలో కూడా పనికి వెళ్తుంటారు, కానీ పనికి కూడా పోకూడదు, పనికి వెళ్తుంటారు. మరి అలాంటిదిగా మనము ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నప్పుడు. అందుకని దేవుని సన్నిధిలో అదే అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడు? 7, 8 వచనంలో, నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటియు, నీ రక్త సంబంధికి ముఖము తిరుపుకొనుకటియు, దిక్కుమాలిని బేదలను నీ ఇంట చేర్చుకున్నటియు, వస్త్రహీనుడుకు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇది ఆయనకు ఉపవాస ప్రార్థన. ఇది పిల్లరా. బేదలను మనం కనికరించే వారముగా ఉండాలా, దిక్కుమాలి వారిని చారదీసే వారముగా ఉండాలా. జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. రేపాల గ్రామంలో నేను ఉన్నప్పుడు అక్కడ నేను ఉద్యోగం చేస్తూ మానేసి నేను అందరితో కూడా పనికి వెళ్తూ ఉండాను. ఎందుకంటే అందరికీ సువార్త చెప్పాలంటే పనికి పోతే అందరితో శుభార్త చెప్పొచ్చు వాళ్ళకని. అట్లా ఉన్నప్పుడు ఒకరోజు నేను ఉదయాన్నే చెరుకు కుట్టేదానికి పనికి వెళ్ళాను. పనికి వెళ్తే అక్కడ సంఘానికి వచ్చే ఒక సువార్తమ్మ వారు ముసలోళ్ళు అక్కడ పక్కనే ఆశ్రయం ఉంటే ఆశ్రమంలో నేనే ఆశ్రమంలో చేర్చేవాడిని.
వారికి ఇల్లు ఉంటే ఇల్లు వేరే వాళ్ళు వాళ్ళ బంధువులే ఆక్రమించేసుకున్నారు. మరి వాళ్ళకి ఏమీ లేకపోయే లోపల వాళ్ళని ఆశ్రయంలో చేర్చి అక్కడ నేనే ఉంచాను. వాళ్ళని అప్పుడప్పుడు పోయి దర్శిస్తూ వాళ్ళు ఉన్నాను. ఒకరోజు సమయంలో ఆ యొక్క పెద్ద ఆయన చనిపోయినాడు అట్లే ఒకరే పక్కన పనుకొని. మరి ఆ పెద్ద ఆయన చనిపోయినప్పుడు ఎవరికి తెలీదు. తర్వాత ఆమె చూసి కనుక్కొని పెద్ద ఆయన చనిపోయినప్పుడు వెంటనే నాకు కబురు పంపించినారు. పెద్ద ఆయన చనిపోయాడు రమణయ్య అని చెప్పి. వెంటనే నేను వచ్చేసాను, పని నుంచి వచ్చేసాను ఉదయాన్నే 9:30 10 గంటలప్పుడు. వచ్చేసిన తర్వాత చూస్తే అతను అట్టే పడుకున్నాడు. సరే నేను వచ్చి అంతా రెడీ చేసుకున్నాను. పిల్లరా ఎవరు అమ్మిడికి రాలా, అతని దగ్గరికి ఎవరు రాలా, సంగతులు కూడా ఎవరు రా, వారి బంధువులు ఉన్నారు అక్కడ, ఎవరు రాలా. ఆ పాడిని ఆ యొక్క అతన్ని ఎత్తేసేదానికి ఎవరు రాలా. తర్వాత నేనే అతను నీళ్ళు గాగపెట్టించి మా ఈ అన్నపురం ధర నీళ్ళు గాగపెట్టించి అతను ఆశ్రయంలోనే అటు నీళ్ళు పోద్దామని తీస్తే ఆయన ఇటు బలి చేపల భయంకరంగా పురుగులు ఎలా ఉన్నాయంటే మనకు తెలుసు, చాలా దగ్గర చూసినారు. పురుగులు కుల పురుగులు పారుకాడుతున్నాయి. వెంటనే 2 చేతులు అట్ట ఎత్తి నాపరాయి బండ మీద పండేసి శుభ్రంగా కడిగాను. మీరు అనుకుంటారు నిజంగా అబద్ధం అనుకుంటా బాగండి. శుభ్రంగా ఈ చేతులతోనే నేను బ్లౌజులు గిజులు వేసుకోవాలా. శుభ్రంగా కడిగి పురుగులన్నీ ఆ నీళ్ళతోనే శుభ్రంగా కడిగి తోసేసి ఒక పెట్టి మీద ఆ బాక్సు అది ఎదురుది చేసి దాంట్లో పెట్టి నేను ఇంకో అతన్ని సంఘస్థుడు అతన్ని బతిలాడి అతన్ని పెట్టుకొని ఇద్దరు మోసుకుంటూ వెళ్ళాము భూస్థాపనకి. ఎందుకు చెప్తానంటే దేవుడి సన్నిధిలో మనము ఏ విషయంలో మనం అసహ్యించుకునే వారము ఉండకూడదు. దేవుని బిడ్డలో మనము వేసుకుంటే వెళ్ళాం పిల్లలు. అయితే పూలు ఎవరు వెళ్తారో మరి ఈమె అన్నపూర్ణమ్మే వెనక పూలు చల్లుకుంటూ ఆమె వెనక వస్తాడు. మా పాస్టు మేము అంతవరకే. అలాగే దేవుని సన్నిధిలో మనము అనేక మందికి మనం అలాంటి ఉపవాసం కలిగి ఉండాలి పిల్లల. దిక్కులు అని మరి చారదీసే వారంగా ఉండాలా, పేదలను మనం కనికరించే వారంగా ఉండాలి. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు పిల్లల. తర్వాత ఏమన్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క వలె అలాగ నువ్వు చేసిన నీ కుటుంబం ఉదయిస్తుంది. నీ కుటుంబం వేకువ చుక్క వలె ఉంటుంది. నీ కుటుంబంలో ఏది కొరత దేవుడు తీసుకురాడు పిల్లరా. అలాగా దేవుని సన్నిధిలో మనము అలాగా ఉండాలంటే దేవుడి కింద కూడా ఒక మాట అంటున్నాడు. 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఆశించిన దానిని ఆకలిగిన వారికి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. అంధకారం ఎలా ఉంటుంది నీకు? మధ్యాహ్నం వలె ఉంటుంది పిల్లరా మనకు. ఎందుకంటే బేదలను మనం కనికరించిన వారముగా ఉండాలా, బేదల పట్ల దయ చూపే వారము ఉండాలా. ఆ సహోదరుడు చనిపోక ముందు అతన్ని ఎవరు చేరదీలా. నేనే తీసుకుపోయి హై స్కూల్లో పండేసినను, జోరు వాన పండేసి వచ్చేసినాను. ఆటోలో తీసుకుపోయి వచ్చేస్తా ఉంటే నాకు కన్నీళ్ళు కారిపోయినాయి. అయ్యో నా తల్లిదండ్రులు అయితే నేను విడిచిపెట్టతానని మళ్ళీ ఆటో తీసుకొచ్చి ఆయన్ని ఆశ్రయంలో చేసిన జ్ఞాపకం లేదు. పెద్దల్ని కనికరించే వారం కూడా అలాంటి రోదనం గల. తర్వాత 11వ వచనంలో యెహోవా నిన్ను నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఎప్పుడు నువ్వు ఒప్పుకుచుండులు నీటి ఓట వలెను ఉండేదవో. నీ కుటుంబం అలాగే ఉంటుంది. నీరు కట్టిన తోట వలె ఉంటుంది నీ కుటుంబం. సంతోషంగా ఉంటుంది, వర్ధిల్లుతుంటుందని దేవుడు సెలవిస్తున్నప్పుడు. అలాగే దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలంటే దేవుడు ఇక్కడ సెలవిచ్చిన ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో మనము ఆయనకి అంగలార్చిన వారము. అంగలార్చాలి పిల్లల. అంగలార్చాలంటే దేవునికి రోదనము చేద్దాం. ఈ యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి మనము పట్టుకొని బతిమలాడుకుందాం. మన కుటుంబంలో మనము నమ్మకం వారముగా సంఘంలో అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట సెలవిసింది. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుదురు గనుక
మీరు యెరూషలేములోను ఏనండి యోదయ సమరయ దేశములంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పిను. మరి ఎలా ఉండాలి మనము? యెరూషలేములోను అంటే యెరూషలేం అంటే దేవుని మందిరములో మన సాక్ష్యము నిలబెట్టుకోవాలా. మంచి పరిచారకముగా ఉండాలి దేవుని సన్నిధిలో పిల్లరా. దేవునికి మనం ఆ తర్వాత మన కుటుంబంలో కూడా నమ్మకం ఇంటి వారుగా ఉండాలా, మంచి సాక్ష్యం కలిగిలా, సమాజంలో కూడా అలాంటి వారముగా కలిగి ఉండాలి, దేవుడు కలిగి ఉండాలని సెలవిస్తాడు. అందుకని ఇక్కడ అదే మరి యొక్క అపోస్తల కార్యములో 10వ అధ్యాయము మొదటి వచనము, పటాలములో శతాధిపతి అయిన కొర్నేలిని ఒక భక్తిపరుడు ఉన్నాడంట. అక్కడ పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, ఒక భక్తిపరుడు ఆయన. చదువమ్మా. ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయువాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో భక్తిపరుడు. పిల్లరా జ్ఞాపకం ఉంది, సైన్యాధిపతి అతను. జ్ఞాపకం, అతని కాడ ఎంతో మంది సైనికులు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా అక్కడ ఏం సెలవిచ్చుంది? 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మకార్యములను నీ సన్నిధికి నీ ధర్మకార్యములను గడిచిన సంవత్సరంలో మనం ఎంతమందికి ధర్మకార్యములు చేసినాం? మనం దేవుని సన్నిధిలో ఎంతవరకు మనము మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండింది? ఆలోచించండి పిల్లరా. కొర్నేలి ఆయన యొక్క చేసిన కార్యములో దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లరా. దేవదూతల ద్వారా అక్కడ సెలవిస్తున్నాడు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యములను జ్ఞాపకార్థముగా చేరినవని చెప్పిను. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పేతురును పిలిపించుము. ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. పిల్లరా జ్ఞాపకం చేసుకుని అతని దగ్గర నువ్వు పోయి పిలిపించుకయ్యా, ఒక పేతురని ఆయన చర్మకారు ఇంటి దగ్గర ఉన్నాడు, నువ్వు పిలిపించుకుని ప్రార్థన చేయించుకోమన్నాడు, ఆశీర్వాదాలు పొందుకోమన్నాడు. పిల్లరా కొర్నేలిని సెలవిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఈ మాట అంటున్నాడు. 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 9వ వచనంలో, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరబడుటయు దుప్పటి ఒకటి అతను చూచెను. పిల్లలు చూడండి, పేతురు మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేయుచున్నాడు. అతనికి దర్శనములో సెలవిచ్చాడు. అంటే పేతురికి ఎందుకు ఇచ్చాడంటే, అందరినీ నువ్వు ప్రేమించాలా, ఒకరు తక్కువ వారిని ఒక ఎక్కువ వారిగా ఉండకూడదయ్యా. నీ దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆయన గురించి నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు వెంటనే ఆ దర్శనములో ఆయనకి ఇచ్చినది 13వ వచనంలో, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము వినబడిను. అయితే వద్దు ప్రభా, నిషేధమైనది పవిత్రమైనది అపవిత్రమైనది ఏదియో
నే ఆ, చెప్పగా ఉమ్, ఉమ్, నువ్వు నిషేధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దము అతనికే వినబడెను. పిల్లల జ్ఞాపకం, నిషేధమైనది ఏది ఈ లోకములో లేదు అన్నాడు పేతురుతో సెలవిస్తుడు. అంటే ఈ లోకములో మనమందరూ నాజీర్ చేయబడ్డ మనము, సమర్పించబడిన మనము, ఎవరిని తక్కువ వారుగా మనము ఎంచుకోకూడదు. చాలామంది తక్కువ వారుగా ఎంచుకుంటారు. పిల్లరా, మనం తక్కువ వారు ఎంచుకూడదు. ప్రతి ఒక్కరికి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలో, విజ్ఞాపనలో రోదనం చేసే వారముగా ఉండాలని మరి సెలవిస్తున్నాడు. కొరినేలు విషయంలో పేతురికి దర్శనం ఇచ్చాడు. నీ ఇంట వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, అతని గురించి ప్రార్థన చేయి అని సెలవు ఇచ్చినప్పుడు అతను ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. అందుకని దేవుని సన్నిధిలో అలాంటి వారముగా కలిగి ఉండాలంటే, దేవుడు ఇక్కడ మనం అలాంటి వారముగా కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో మనము రోదనము చేసేవారు, ప్రార్థన చేయాలి పిల్లరా. అందుకనే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదో గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము సరైనది కాదు. ఒక్కసారి నిన్ను నీవే పరీక్ష చేసుకో. దేవుని సన్నిధి ముందు మనం పరీక్ష చేసుకోవాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మనం పరీక్ష చేసుకుని దేవునికి రోదనం చేసేవాళ్ళం, మొరపెట్టే వారముగా ఉండాలి సెలవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన సెలవిస్తున్నాడు పిల్లలు ఇక్కడ, ఒకవేళ క్షమించబడచ్చునేమో. మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు అది. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపంతో నువ్వు దేవుని వేడుకుంటే పరిశుద్ధాత్ముడు దేవుడు నిన్ను నింపుతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. అది డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు అది పిల్లల జ్ఞానం. అందుకని దేవుని సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో అలాంటి కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము. ప్రభువును వేడుకుందాం మనము అలాగా. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడు, కానీ నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఒకవేళ నువ్వు ఘోరమైన దుర్నీతిలో బంధకాలలో ఉన్నావేమో, జాగ్రత్త చూసుకో, విడిచిపెట్టు. ఈ సంవత్సరంలో విడిచిపెట్టు, దేవునికి సమర్పించుకో. దేవుని సన్నిధిలో అలాంటి వారుగా నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్ల. అలాగే దేవుని సన్నిధిలో మనము ఉపవాస ప్రార్థనలో దేవునికి ముందుకు సాగాలని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో కలిగి ఉండాలంటే మరి దేవునిని మనము ఎంతో జాగ్రత్తగా మన హృదయాల్లో ఆయన చేర్చుకోవాలా. అందుకనే మత్తయి సువార్త 8:20 సెలవిచ్చాడు. ఏమన్నాడు? నక్కలకు గొర్రెలకు గుళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికే లేదు. చేర్చుకుంటున్నామా? ఆయన్ని మన హృదయంలోకి చేర్చుకుంటున్నామా? దేవుని మన హృదయంలోకి చేర్చుకున్నా ఆయన తల వాల్చుకునేటికి మన హృదయంలోకి చోటు ఇవ్వటం లేదు. పైన ఆరాధిస్తున్నాం, మనము పైనే మొరపెడుతున్నాం. అలాంటి పైన మొరపెట్టడము కాదు పిల్లరా, హృదయపూర్వకంగా రోధిస్తూ దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలా దేవుని సన్నిధి. అలాగే దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగాలని ప్రభు ఈరోజు సెలవిచ్చినట్టు ఈ మాటలను బట్టి మనము దేవుని సన్నిధి ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మంచిది. దేవుడు తన దాసుని ద్వారా తెలియజేసినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం ఎంతైనా ఈ దినం దేవుని సన్నిధిలో మనము మొరపెట్టవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి అవసరతలను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు మరి ఉపవాస ప్రార్థనలో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి మనము
ఈ రీతిగా దేవుని సన్నిధిలో ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం. అది దేవుడు మనకిచ్చాడు గనుక మనం అలా చేయాలి. అందుకే ఒకసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ రీతిగా మరి దైవజనులైనటువంటి ఎందరో ఈ విధంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. అందుకే ఈ దినాన మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒక దైవజనుని గురించి మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. ఇప్పుడు చెప్పిన ఆ మాటలన్నీ కూడా ఆయన చేసి తీరినాడు. ఎందుకంటే జనులందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి జనాంగం అంతా కూడా మరి దేవునికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి క్రియను బట్టి దేవుడు వారిని శిక్షించాలని అన్నప్పుడు మరి ఈ దైవజనుడు ఎంతగానో అడ్డపడ్డాడు. ఎంతగా అని అంటే పిల్లరా, నిర్గమాకాండంలోకి వెళితే అక్కడ మరి ఈ ఒక్కొక్క దైవజనుడిని ఒక్కొక్క సంఘములో నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. చూడండి, ఉపవాసం ఉన్న వారిని, వేరే వాళ్ళని కాదు, ఉపవాసం ఉన్న వారిని ముందుగా మనం చూసినట్లయితే ఈయన ఎలాగూ మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఆయన దేవుడు పిలిచిన రీతిగా ఆయన ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞలు ఇవ్వటానికి మోషేను పిలిచాడు. ఇప్పుడు మోషే వెళ్ళాడు. వెళ్ళి సీనాయి కొండ మీద దేవుని దగ్గర మరి ఆ యొక్క ఆజ్ఞలు తీసుకున్నాడు. ఆజ్ఞలు తీసుకున్న తర్వాత కిందకి దిగి వస్తూ ఉన్నాడు. కిందకి దిగి వస్తూ ఉంటే మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే, పిల్లరా, మరి ఒక బంగారు దూడను చేసుకొని దాని చుట్టూ తిరుగుతూ, నువ్వే మా దేవుడవు, నువ్వే మమ్మలను ఐగుప్తు నుంచి విడుదల చేసావనని ఆ యొక్క బంగారు దూడకు మొక్కుతూ ఉన్నారు. వారు దాని చుట్టూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు చూసినటువంటి మోషే తన చేతిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు 2 పలకలను ఆయన అక్కడే వదిలేసేసినాడు. అంతగా ఆ దైవజనుడు బాధపడ్డాడు. పిల్లరా, అలాగా బాధపడటం వలన ఆ 2 కూడా ఏమైపోయినాయి అని అంటే పగిలిపోయినాయి. దేవుడిచ్చినవేవి. అంతేకాదు, మీరు బాగా గుర్తు చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే ఆ పలకలు లేక ఆజ్ఞలు వ్రాసింది ఎవరో అక్కడ రాయబడి ఉంది. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన తరువాత తన శాసనములు గల 2 పలకలను ఏంతో రాసినారంటమ్మా? దేవుడే తన స్వహస్తముతో ఆ యొక్క 2 పలకలను రాశాడు. బాగా ఆలోచన చేయండి. దేవునికి ఎంత గొప్ప ఉద్దేశం ఉందో మన ఎడల మనం చూసినట్లయితే, స్వయాన దేవుడే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు తన చేతి వ్రేలితో ఆ యొక్క 2 పలకలను రాశాడు కదండి. అవి తీసుకున్నాడు. ఇంకా మీకు కావాలి అని అంటే అక్కడే చూడండి, మరొక మాట రాయబడి ఉంది. 32వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ పలకలు దేవుని చేసినవి కదండి. ఇక్కడ తిరుగులేదు. ఇలా వ్రాయించి పెడితే ఆయన తీసుకుని వస్తూ ఉంటే మరి ఏం జరిగింది కింద సీనాయి కొండ కింద అంటే మనుషులందరూ తప్పిపోయినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మనుషులందరూ తప్పిపోయినారు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడిన మరి సహోదరుడు చెప్పిన మాటల్లో కూడా మనం చూసినట్లయితే మనం రోదన చెయ్యాలి. ఎందుకు రోదన చెయ్యాలి? ఎందుకు కన్నీరు విడచాలి? ఎందుకు ఉపవాసం ఉండాలి? లేదా ఎందుకు భారముతో దేవుణ్ణి మొరపెట్టుకోవాలి అన్నదానికి చూసినట్లయితే ఇప్పుడు చూడండి, ఈ దైవజనుడు ఇప్పుడు చూడండి ఏమి రాయబడిందో మనం గుర్తు చేసుకున్నట్లయితే మరి అలా వచ్చిన తరువాత దేవుడు చాలా కోప్పడ్డాడు. ఎంతగా కోప్పడ్డాడంటే, నీ ప్రజలు నన్ను విడిచిపెట్టేసి కదండి ఎవరిని మొక్కుతున్నారు కదండి,
ఒక బొమ్మకు, ఒక దూడకు మొక్కుతూ ఉన్నారు. ఇంతకన్నా నీచమైన పని లేదు. వారందరిని తుడిచేస్తానని అన్నాడు. కదండీ! వారందరిని తుడిచేస్తాను అని అన్నాడు. అప్పుడు మీరు బాగా గుర్తు చేసుకున్నట్లయితే మోషే, అయ్యా! నువ్వు వారిని గాని ఇది చేసిన అలా చేసే పనైతే నన్ను కూడా నీ చిట్టాలో నుంచి తీసేయి అని అడిగినాడు. కదండీ! అలా అడిగిన తరువాత దేవుడు మనసు మార్చుకొని, సరే మరల రా అనన్నాడు. మరలా రా అన్నప్పుడు మరలా సీనాయి కొండ మీదకి వెళ్ళాడండి. ఇప్పుడు చూడండి 34 అధ్యాయము 34 అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఏమి రాయబడిందో చూడండి అక్కడ. మరియు యెహోవా ఇట్లా నేను ఆ! ఏలయనగా ఆ! 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 బాగా ఆలోచన చేయండి. ఇందాక నేను చదివిపించిన దాంట్లో పలకలను ఎవరు రాశారు? ఇప్పుడు ఏం చెప్తున్నాడు మరలా మోషేకి? ఆ! నీ చేతితో రాసుకో అంటున్నాడు. అర్థమైందా? నీ చేతితో రాసుకో. ఇంక నేను ముట్టను. అంటే బాగా ఆలోచన చేయండి. భారమంతా ఎవరి మీద ఏసేసినాడు దేవుడు? దైవజనుడైనటువంటి మోషే మీద ఏసినాడు. ఇప్పుడు భారం ఎవరి మీద ఏసినాడు చెప్పండి? మన మీదనే ఏసినాడు. కదండీ! దేవుని బిడ్డలైనటువంటి మనము ఒక్కొక్కరి కొరకు కదండీ! మనకు చేతనైనంత వరకు తెలిసినంత వారందరి కొరకు మనం ఏం చేయాల్సిన వారంగా ఉంటున్నాము? భారముతో ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. నీ చేతికో రాసుకోవయ్యా అని అన్నాడు. రాసుకున్నాడండి. రాసుకొని తీసుకొని అప్పుడు ఇప్పుడు చూడండి ఏం రాయబడిందో. అక్కడ ఎన్ని దినాలు ఉన్నాడో చూడండి ఆయన. ఆ! 40 రేయింబగళ్ళు ఆ! ఎవరితో కూడా ఉన్నాడంట? ఎంత గొప్ప ధన్యతో చూడండి. కదండీ! మనం ఒక్క దినం లేక ఒక పూట దేవుని సన్నిధిలో గడపగలిగితే ఎవరితో మనం ఉన్నట్టు లెక్క? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ యొక్క ఇహలోకమైనటువంటి లేకపోతే ఇయన్నీ వదిలిపెట్టేసేయండి. కదండీ! మడమనూరు సంఘస్థులు కావచ్చు, కదండీ! కొండుపాళెం సంఘస్థులు కావచ్చు, వీరారెడ్డిపల్లి సంఘస్థులు కావచ్చు, కదండీ! తిప్పవరపాడు సంఘస్థులు కావచ్చు, తిరువెంగళాయపల్లి సంఘస్థులు కావచ్చు, తుంగపాళెం సంఘస్థులు కావచ్చు, అపార్ట్మెంట్ సంఘస్థులు కావచ్చు, గాంధీనగర్ సంఘస్థులు కావచ్చు, జగనన్న కాలనీ సంఘస్థులు కావచ్చు. ఎవరైనా చెప్తున్నాను పిల్లరా, ఈ లోక సంబంధమైనటువంటిని పక్కన పెట్టండి. ఎవరితో ఉండాలి మనం ఈ 2 గంటలు? అది. అర్థమైందా మీకు? ఎందుకని వచ్చింది అలాంటి అవకాశం మోషేకి? ఏం చేసినాడు ఆయన? 40 దివారాత్రాలు చదవండి అక్కడ రాయబడిన మాట. భోజనము లేదు. ఆ! అబ్బా! మనం ఉంటామా? ఒక్క పూటైనా ఉండగలుగుతామా? ఇప్పటికే కొంతమంది కడుపులో కలిపెడుతుంటాయి ఎలుకలు. కదా! బాగా అర్థం చేసుకోండి పిల్లరా. దేవునితో మనం సహవాసం చెయ్యాలి అనేనంటే, నేను చెప్పేది తినకుండా ఉండబాకని కాదు గాని, మనము కొద్దిసేపైనా కదండీ! మనస, వాచ, కర్మణ కదండీ! శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి పక్కన పెట్టి, ఆత్మ సంబంధమైనవిగా మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. కొర్నేలి అదే చేశాడు. అందుకనే జ్ఞాపకార్థంగా ఎక్కడికెళ్ళినాయి? ఆయన ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే, తన దూతను పంపించాడు. కొర్నేలి, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన నా దగ్గరికి చేరినాయి. అయితే ఒకటుంది. ఏమిటి అననంటే, ఇంకా నీవు సంపూర్ణమైన రక్షణ పొందలేదు. ఆ రక్షణ మార్గం చెప్పేదానికి కదండీ! ఇదిగో అక్కడ ఉన్నటువంటి సీమోను ఇంటిలో ఉన్నటువంటి చర్మకారుని ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పేతురు దగ్గరికి నీ మనుషులను పంపించమన్నాడు. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఈ దినాన మన దగ్గరికి వచ్చింది ఎవరు? చెప్పాలి మీరు. మన దగ్గరికి వచ్చింది ఎవరు? పర్వాలేదు, నేనేమనుకో చెప్పండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆత్మస్వరూపిగా, మహిమా స్వరూపిగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉండి ఈ దినాన తన దాసుడైనటువంటి ప్రేమరాజుని చేత మాట్లాడిపించాడు కదండి. ఏమని మాట్లాడిపిస్తున్నాడు? మీరు ఈ లోక సంబంధమైన పక్కన పెట్టండి. ఏం కావాలి మీకు ఇప్పుడు? నీకింటిలో ఉన్నటువంటి ఎవరైతే ఇంకా ఇంకా ఈ లోకంలో పడి పీడిస్తున్నారు, వాళ్ళు అట్లే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీలు?
కదండి. దూడను చేసుకొని దాని చుట్టూ విగ్రహారాధనలో మగ్గిపోయాడు. దేవుడే అంటున్నాడంటే, ఇదిగో వాళ్ళని ఏమీ లేకుండా చేసేస్తాను అని అంటే, ఆయన మీరు 31 అధ్యాయం నుంచి 34 అధ్యాయం వరకు చదివితే అంతగా ఆయన ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడి ఇప్పుడు ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొచ్చే దాని కొరకు ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చింది? అంతకుముందైతే అక్కడ రాయిని కూడా రాయలా. వ్రాత, ఏలి వ్రాతతో రాసి పంపించేసినాడు. ఇప్పుడు మాత్రం వీరు చేసినటువంటి అవిధేయతను బట్టి కదండి, భయంకరమైన పరిస్థితిని బట్టి ఈ దినాన ఆయన 40 దివారాత్రాలు భోజనం లేకుండా ఉండాల్సి వచ్చింది. అమ్మలారా ఈ దినం జ్ఞాపకం చేసుకోండి. అలాగ మనం చూసినట్లయితే 27, 28, 29 చదవండి, ఏం రాయబడిందో. ఇప్పుడు ఏమైందో చూడండి. దేవుని దగ్గర ఉంటే నీకు నాకు కలిగేటటువంటి ఒక మంచి చెప్తాను. సోలిపోవద్దు అని పాడివాడినాడు. అందరు సోలిపోతానే ఉన్నారు. నీ ముఖంలో ఏమొస్తుందో చూడండి. 29వ వచనం చదవండి. ఆ ఆ ఆ 2 పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అయిలారా వినండి, బయట ఉండేవాళ్ళు కూడా, ఆయన ముఖ చర్మము ప్రకాశించుచున్నది. ఇప్పుడు నీ ముఖం ఎట్లుందో చూసుకోబాకు అద్దంలో కదా. బాగా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. దేవుని సన్నిధికి వస్తే ఇలాగ ఉపవాస ప్రార్థనలు నువ్వు పాలు పంపులు పొందితే నీ ముఖములో ఏమొస్తుంది? దేవుని మహిమ కనబడుతుంది. ఎందుకు అది రాయకపోతే ఏమి? అది రాయకపోతే ఏమి? పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టినాడు అని అంటే నీ ఎడల నా ఎడల అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. చేసింది వాళ్ళు తప్పు, కానీ దివారాత్రాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండింది ఎవరు? మోషే. అలాగైతే నువ్వొక్కడవు చాలు, నువ్వొక్కదాని చాలు నీ ఇంట్లో అందరూ బాగుపడటానికి. అది గుర్తు చేసుకోండి. నీవు దేవుని మహిమ నీ ముఖం మీదకి వచ్చినప్పుడు చర్మం ఏమైందంటే అమ్మా ప్రకాశించెను. ఒక్కటి చెప్పాను నేను, దైవజనులు ఉపవాసం ఉండే ఒక్క కార్యం మాత్రం చెప్పాను నేను. కాదు ఈ సంఘానికి బాగా గుర్తు చేసుకోండి. పోతే పోయినారులే, మాకెందుకు అనుకోబాకండి. అన్ని సంఘాల్లో ఉండేటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ బిడ్డలారా, ఒకసారి చెప్తున్నాను నేను, ఆలోచన చేయండి. నువ్వెంత భారంగా నువ్వు చేస్తావో కదండి, ఎవరికి తెలియకుండా నేను ఈ ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తాను కదండి. అందరికి చూడబడలే, నా ముఖం నువ్వు చూడబడే, నీ ముఖం నేను చూడబడలేదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుని దూతలు చూస్తారు, దేవుడే నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తారు. కాబట్టి ఈ సమయంలో గుర్తు చేసుకుందాం పిల్లరా. ఈ దినాన మనం గుర్తు చేసుకున్నాం. ఇర్మియా గ్రంథంలో చెప్పిన రీతిగా 36వ వచనం నుంచి 36వ అధ్యాయంలో మొదటి కదండి 9 వచనాల్లో ఉన్నటువంటి మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు అదే దేవుడు మాట్లాడుతూ ఉండేది. నేను చెప్పింది నువ్వు రాసి అందరికీ వినిపించు. విన్నవారు సరైన రీతిలో ఉపవాసం ఉంటే, అంటే ఏదోలే కూడి తినకుండా ఉండటమే ఉపవాసం కాదు. అందులో ఉన్న సారాంశం ఏమిటి అని అంటే, మనం ప్రభు దగ్గర ఏం చేయాలి? మన ప్రార్థన, యాచన, విజ్ఞాపన, ఈ 3తో కూడా కలిపి కృతజ్ఞత చూపించాలి కదండి. 4 ఉన్నాయి అక్కడ. పౌలు భక్తుడు రాశాడు, మీరు ప్రార్థన చెయ్యండి, విజ్ఞాపన చెయ్యండి, యాచన చెయ్యండి, మరి కాపాడినందుకు, జరిగించినందుకు ముందుగానే మనం ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞత జరిపిద్దాం కదా. ఆలోచన చేయండి పిల్లరా. ఈ సమయంలో ఇలాగూ ఈ దినం ఒక్క దైవ సేవకుడు చెప్పిన రీతిగానే మరి అలా చేసుకుంటూ మరి ఒక దైవజనుని గురించి కూడా ఈ దినాన్ని మనం గుర్తు చేసుకోగలిగినాం. అలాగైతే ఇశ్రాయేలీయులు మరలా తిరిగి దేవుని సన్నిధికి రావటానికి ఎలాగైతే అతను ప్రయాసపడి ఆ 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చి వారి మధ్య పెట్టినాడో, సీనాయి కొండ నుంచి తీసుకుని వచ్చి, అలాగే మనము కూడా ఏం చేయాలంటే ప్రభు దగ్గర నుంచి ప్రభు యొక్క కృపను మనం పొందుతూ ఈ దినాన మనం ఇంటికి వెళ్ళాలి. ఈరోజు నా మొర దేవుడు ఆలకించాడు అన్న నిశ్చయితతో మనం ముందుకు సాగాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యం కదా. ఆయన సుసాధ్యం చేయగలుగుతాడు. చాలా చెప్పొచ్చు కానీ అవి ఏవేవో అవి కాదు. కానీ ఈ దినాన మన వ్యక్తిగత జీవితంలో
మనం ఈ దినాన మన విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో పెట్టుకొని, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఇంటిలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, సంఘములో ఈ సమస్య ఉంది అని ఒక్కొక్కటిగా దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు.